ఏ హ్యాడ్ ఎలెక్స్ గుడ్ మార్నింగ్. ఏంది నేను వెలుగులో నుంచి వచ్చిన దేవుళ్ళు ఉన్నాను. ఇంకా పడుకునే ఉన్నావా? రీల్స్ కాల్ చేసుకున్నావు కదా? ఏనేది ఇంకా నార్మల్గా నేను జిమ్లో వాకింగ్ చేసేటోడిని. సో ఈరోజు ఎందుకో బయట వాక్ చేద్దాము అని ఫీలింగ్ వచ్చిందనమాట. సరే అనేసి లేచి వాక్ చేసుకుంటూ వచ్చాను. అరౌండ్ ఒక 4 కిలోమీటర్స్ వాక్ చేసుకుని ఇప్పటికి. సో నేను గమనించింది ఏంటంటే, నేను వాక్ చేసే వేలో చాలా చేంజెస్ అయితే చూసాను అనమాట. ఒక చిన్న టిఫిన్ సెంటర్ పెట్టారు ఇటువైపు, అండ్ అపార్ట్మెంట్ వచ్చేసింది. అది పెద్ద రోడ్ వేస్తున్నారు. నేను అసలు ఆ ఏరియాలో కూడా పోలేమన్నమాట. అట్లాంటి ఏరియాలో కూడా మంచి వేవ్ వచ్చేసింది. సో ఇన్ని చేంజెస్ వచ్చాయి. నాకు తెలిసిన ఒక అన్న అయితే అటుపక్క ఒక పెద్ద షాప్ పెట్టాడు. సో ఇవన్నీ నేను వాక్ చేస్తే తెలిసిందనమాట. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, వీ షుడ్ వాక్. మన చుట్టూ ఉన్న విషయాలు కూడా మనకు తెలియకుండా పోతాను. ఇప్పుడు ఈ బ్లింకిట్, లైక్ జొమాటో ఇవన్నీ వచ్చాయి కదా, వీటన్నిటి వల్ల ఇంటికే సామాన్లు రావడము, ఇంటికే ఫుడ్ రావడము, అసలు బయటికి వెళ్ళడానికి ఛాన్సే లేకుండా పోతాను. సో దీనివల్ల అందరూ ఇంట్లో నుండి పోతున్నారు. ఏం తెలియకుండా పోతుంది కదా. ఒకప్పుడు మన పెద్దవాళ్ళు, లైక్ మన ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు కానీ, మన ఎప్పుడో పాతకాలంలో వాళ్ళంతా ఏం చేస్తారంటే, ఎర్లీ మార్నింగ్ లేచి బయట వాక్కి వెళ్ళేసి వచ్చేటోళ్ళు, అందరినీ పలకరించేటోళ్ళు. ఏమన్నా బాగున్నారా, మీరు బాగున్నారా, ఏం బాబాయ్ ఎలా ఉన్నావు, ఇలా పలకరించేటోళ్ళు. అది చూసి వాళ్ళు, అంటే మా నాన్న సైడ్ వాళ్ళంతా అలాగే అలవాటు చేసుకునేటోళ్ళు. సో అలా పలకరించడమే కదా జీవితం. ఒకరెలా వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు పలకరిస్తూ అందరూ బాగుండడమే కదా లైఫ్ అంటే. నాకు ఆ ఫీలింగ్ అయితే వచ్చింది అనమాట. జస్ట్ ఒక వాక్యం అనుకోవద్దండి, నాకు అనిపించింది. ఐ కెన్ ఫీల్ దట్. సో లైక్ రేలింగ మావయ్య, ఆయన వీళ్ళే బాబు బాగున్నావు అంటాడు, పలకరించకపోయినా కానీ పలకరిస్తాడు ఆయన. సో అట్లా మనం వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి, తెలుసుకోవాలి, అన్నీ చూడాలి. ఈవెన్ మనకి ఇప్పుడైతే ఏది ఎలా కొనాలో కూడా తెలియదు జనాలకి. ఎందుకంటే అన్ని ఆర్డర్ పెడితే వచ్చేస్తున్నాయి కాబట్టి. ఇవన్నీ ఎలా వస్తాయంటే మనం బయటికి కదిలితేనే వస్తాయి. సో మీ కథల ఫ్రెండ్కి షేర్ చేయండి. బయటికి రావాలి, వాక్ చేయాలి, హెల్తీగా ఉండాలి, మంచి ఫుడ్ తినాలి, అన్నీ తెలుసుకుంటూ ఉండాలి. అప్పుడే కదా మనం మన పిల్లలకి చెప్పగలుగుతాము. మనకే తెలియకపోతే వాళ్ళకేం చెప్తాం? అది మ్యాటర్. అంతే డార్లింగ్, ఏదో చిన్న మోటివేషన్ నా ఫాలోవర్స్కి. థ్యాంక్ యూ, బాయ్.